Hello everyone. In this video, I am going to explain the concept parity. Yes. Parity is a technique used to detect errors in the transmitted data. Okay. So it is used to detect errors in the transmitted data. It's a simple technique. Yes, what are you going to do in this parity concept? Actually, for the information that you're going to transmit, you have to add some extra bits. Those bits are called parity bits. So, a parity bits add chesi information ready cheskoni transmitter daggara nunde meeru transmit cheyali. Receiver daggara receive cheskunna ventane meeku correct ga pampinchina information ostunda leda ani check chesukovali. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే మనం యాడ్ చేసిన ఎక్స్ట్రా బిట్స్ వల్ల ఆ ఎర్రర్ ని డిటెక్ట్ చేస్తాం. ఇది కాన్సెప్ట్. ఓకే, yes, I repeat. Yes, మీరు ట్రాన్స్మిట్ చేయాలనుకునే ఇన్ఫర్మేషన్ కి యూ హావ్ టు యాడ్ సమ్ ఎక్స్ట్రా బిట్స్. దోస్ బిట్స్ ఆర్ కాల్డ్ పారిటీ బిట్స్. అది మొత్తం యాడ్ చేశాక పారిటీ బిట్స్ కూడా యాడ్ చేశాక మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పంపించాలి? రిసీవర్ దగ్గరికి పంపించాలి. రిసీవర్ రిసీవ్ చేసుకున్నాక వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాపరా కాదా, కరెక్ట్ గా ట్రాన్స్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చెక్ చేసేది మీరు ఎక్స్ట్రా యాడ్ చేసిన బిట్సే. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పారిటీ. ఆ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు కదా, ఆ బిట్స్ ని మీరు ఏమంటారు అంటే పారిటీ బిట్స్ అంటారు. ఓకే, సో ఒకసారి చూద్దాం డీటెయిల్ గా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ పారిటీ ఆర్ దేర్? దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పారిటీస్. ద టూ టైప్స్ ఆఫ్ పారిటీస్ ఆర్ odd parity and even parity. Odd parity and even parity. What is meant by odd parity? Odd parity లో మీరు యాడ్ చేసే పారిటీ బిట్, ఒక ఇన్ఫర్మేషన్ కి మీరు యాడ్ చేసే పారిటీ బిట్ ఏం చేయాలి అని అంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తంలో ఉన్న నెంబర్ ఆఫ్ వన్స్ ని ఇంక్లూడింగ్ ద పారిటీ బిట్ మస్ట్ మేక్ ఆడ్. ఓకే, అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. 0110110 ఇది అనుకుంటాను నేను పంపించాలనుకునే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆడ్ పారిటీ కాన్సెప్ట్ లో ఏం చేయాలంటే మీరు ఒక ఎక్స్ట్రా బిట్ ని ఈ ఇన్ఫర్మేషన్ కి యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ యాడ్ చేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ మీరు యాడ్ చేయాలనుకుంది అది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఓకే, ఇట్ మే బి 0 or 1. బట్ వాట్ ఇట్ హాస్ టు మేక్? ఇట్ హాస్ టు మేక్ ద నెంబర్ ఆఫ్ వన్స్, మీన్స్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వన్స్ మస్ట్ బి ఆడ్. అలా చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి ఎన్ని వన్స్ ఉన్నాయి? 1 2 3 4 వన్స్ కదా. ఇప్పుడు అవి ఈవెన్. 4 వన్స్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. 4 అనేది ఈవెన్ కాబట్టి ఇప్పుడు ఆడ్ పారిటీ బిట్ యాడ్ చేస్తే ఏమవ్వాలి? టోటల్ వన్స్ అనేవి ఆడ్ అవ్వాలి. అంటే మీరు ఇక్కడ యాడ్ చేయాల్సిన పారిటీ బిట్ ఏమవ్వాలి? 1 అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ ఆడ్ పారిటీ. రైట్? yes, the parity bit may be either 0 or 1, but it should make the number of ones in the total information including the parity bit odd. So odd parity lo number of ones unnai kada, number of ones must be odd. Okay, మరి అదే ఈవెన్ పారిటీ లో ఏమవ్వాలి? Here also same. The added bit may be 0 or 1, but it should make the number of ones even. ఓకే, సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఏంటి ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి ఈవెన్ పారిటీ అంటే? మీరు ఇక్కడ ఒక బిట్ ని యాడ్ చేయబోతున్నారు. ఆ బిట్ ఏమవ్వాలి? నెంబర్ ఆఫ్ వన్స్ ని ఈవెన్ చేయాలి. ఆల్రెడీ 4 అనే నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ యాడ్ చేసే బిట్ ఏమవ్వాలి? ఇప్పుడు 0 అయిపోతే చాలు, బికాస్ ఆల్రెడీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఈవెన్ పారిటీ. ఓకే, సో you would add a parity bit. It may be 0 or 1, but it should make the number of ones even. That is called even parity. Okay, so number of ones must be even. Ivi parity bit ante. So ఇప్పుడు ఏం చేయాలి నేను? Yes, suppose ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను దీన్ని యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అప్ టు దిస్ ఇస్ ఆ మెసేజ్. ఇది ఒరిజినల్ మెసేజ్. ఓకే, ఎక్స్ట్రాగా ఈ 0 ఏంటి? ఇక్కడ పారిటీ. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి ఏం చేస్తాం? మనం ట్రాన్స్మిట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు రిసీవర్ దగ్గర ఈ రిసీవర్ దగ్గరికి వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏమవ్వాలి? ఆల్రెడీ వి నో దట్ వి యాడెడ్ ఎ 0 అంటే ఈవెన్ పారిటీని యూజ్ చేసి ఒక 0 ని యాడ్ చేసి పంపించామని మనకు ఆల్రెడీ తెలుసు అది ట్రాన్స్మిటర్ సైడ్. ఓకే, సో అంటే ఇప్పుడు రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ లో కూడా ఏముండాలి? ద ఇన్ఫర్మేషన్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ కదా. సో ఆ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్
వన్స్ లేకుండా ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చేసినాయి అని అంటే ఎస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దర్ ఈస్ ఎర్రర్. దగ్గర మీరు ఒక పారిటీ చక్కర్ అనే సర్క్యూట్ ని యూజ్ చేస్తారు. పారిటీ చక్కర్, ఈ పారిటీ చక్కర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ చెక్ ద పారిటీ. అంటే సపోజ్ మీరు ఈవెన్ పారిటీ యూజ్ చేశారు, మీకు ఏం రావాలి యాక్చువల్ గా రిసీవర్ దగ్గర ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ రావాలి. But if the parity checker is detecting odd number of ones in even parity system means there exists error. Okay. Or if the parity checker detects even number of ones in odd parity system then also there exists error. Ante kada. Okay, మీరు ఇక్కడ ఈవెన్ పారిటీతో పంపించారు. మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఏమైంది, సపోజ్ పారిటీ చక్కర్ గనుక ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అని డిటెక్ట్ చేసింది అనుకోండి, మీన్స్ ఏం జరిగింది అక్కడ ఈవెన్ పారిటీతో మీరు పంపిస్తే మీకు వచ్చింది ఆడ్ పారిటీ అయిపోయింది, కాబట్టి దర్ ఈస్ ఎర్రర్. ఓకే, అలానే సపోజ్ మీరు ఆడ్ పారిటీతో పంపించారు అనుకోండి, మీకు పారిటీ చక్కర్ సర్క్యూట్ కనుక ఈవెన్ పారిటీని డిటెక్ట్ చేసింది అని అంటే దర్ ఈస్ ఎర్రర్. అది ఎందువల్ల వస్తుంది చెప్పండి, ఈ పారిటీ బిట్ వల్లే జరిగి ఉంటుంది ఆబ్వియస్ గా. బికాస్ మీరు పారిటీ బిట్ ని మీరు ఎస్ ఆడ్ పారిటీ కైనా ఈవెన్ పారిటీ కైనా మీరు యూజ్ చేస్తున్నది పారిటీ బిట్. ఓకే, సో ఇన్ దాట్ వే యూ కెన్ డిటెక్ట్ errors using the concept parity. Okay, now I'll see the parity concept in the case of 8421 code. Okay, decimal 8421 BCD code, odd parity, even parity. Okay na? ఒక్కసారి BCD code ఎంతవరకు మనం అనుకున్నాం 0 to 9 కదా, అంతేనా? yes, so 0 1 2 3 4 6 7 8 9. సో 8421 BCD ఏమవుతుంది 4 bits కదా. ఓకే, సో దిస్ ఇస్ ద 8421 BCD కోడ్ ఫర్ దిస్ డెసిమల్. దెన్ ఇప్పుడు ఆడ్ పారిటీ అండ్ ఈవెన్ పారిటీ ఎలా అవుతాయి? ఓకే, చూడండి ఇక్కడ చూడండి. ఎస్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ దేర్? 0 నెంబర్ ఆఫ్ వన్స్. 0 మీన్స్ ఈవెన్. ఓకేనా? సో నౌ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ఆడ్ పారిటీ? ఇప్పుడు మనం ఈ నెంబర్ ఆఫ్ వన్స్ ఇక్కడ 0 ఉంది, ఈవెన్. ఇప్పుడు దీనిని మీరు ఆడ్ పారిటీ చేయాలి అని అంటే ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ప్రతిసారి చెప్పాను ఇదే ఇన్ఫర్మేషన్, దీనికి ఒక ఎక్స్ట్రా బిట్ యాడ్ చేయాలి, అది పారిటీ బిట్. ఓకే, అలానే ఇది ఇన్ఫర్మేషన్, ఇప్పుడు దీనికి ఒక ఎక్స్ట్రా బిట్ యాడ్ చేయబోతున్నాము, అది ఆడ్ పారిటీ అవ్వాలి, అంటే ఆడ్ పారిటీ సిస్టమ్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, మీన్స్ 0 మీన్స్ ఈవెన్ అని ఇక్కడ తీసుకుంటే ఆడ్ పారిటీ అంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ అవ్వాలి, కాబట్టి ఇప్పుడు ఆడ్ పారిటీ ఏమవ్వాలి ఇక్కడ మీకు? ఆడ్ పారిటీ మస్ట్ బి 1. అప్పుడు టోటల్ గా ఇది ప్లస్ ఇది మొత్తం కలిపి మీకు ఇన్ఫర్మేషన్ అవుతుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ వన్స్ ని కౌంట్ చేసుకుంటే 1 అవుతుంది, కాబట్టి దట్ బికమ్స్ ఆడ్ పారిటీ సిస్టమ్. ఓకే, మరి ఇప్పుడు ఈవెన్ పారిటీ ఏమవ్వాలి? ఆల్రెడీ 0 అనేది ఉంది, కాబట్టి ఈవెన్ పారిటీ మస్ట్ బి 0. ఓకే, దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఎంత ఉంది? 1 ఉంది. అప్పుడు ఆడ్ పారిటీ ఏమవ్వాలి? ఆల్రెడీ ఆడ్ నెంబర్ ఆఫ్ 1 ఉంది, కాబట్టి ఆడ్ పారిటీ 0. ఓకే, యా. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ 1 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ 1 ఉంది, కాబట్టి ఈవెన్ పారిటీ అంటే ఈవెన్ చేయాలి, కాబట్టి మీరు ఏం చేయాలి? పారిటీ బిట్ కింద ఒక 1 ని యాడ్ చేయాలి. అప్పుడు టోటల్ గా ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, టోటల్ గా 2 వన్స్ అయిపోతాయి, ఈవెన్ పారిటీ వచ్చేస్తుంది మీకు ఇక్కడ. సో ఇక్కడ కూడా చూడండి, ఓకే, ఓన్లీ 1 ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ 0. ఆల్రెడీ ఆడ్ పారిటీ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ 1, అప్పుడే ఈవెన్ అయిపోతాయి. అలానే సెకండ్ లో 2 వన్స్ ఉన్నాయి, సో ఆడ్ పారిటీ కావాలంటే మీరు ఇక్కడ ఇంకొక 1 ని యాడ్ చేయాలి. ఆల్రెడీ 2 వన్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ హియర్ ఇస్ 0. ఓకే, అలానే చూడండి, ఎస్ ఓన్లీ 1 ఉంది, సో ఆడ్ పారిటీ 0 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ పారిటీ మస్ట్ బి 1. అలానే ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి, ఆడ్ పారిటీ 1 అవ్వాలి అండ్ ఈవెన్ పారిటీ 0. అలానే ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి, ఆడ్ పారిటీ 1 అంటే మీన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ ఈవెన్ పారిటీ 0. అలానే ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి, ఎస్ అప్పుడు ఆడ్ పారిటీ 0 సరిపోతుంది, ఈవెన్ పారిటీ మాత్రం 1 అవ్వాలి. అలానే ఇక్కడ 1 ఉంది, సో ఆడ్ పారిటీ 0, ఎస్ ఈవెన్ పారిటీ 1 అవ్వాలి. అలానే లాస్ట్ 2 వన్స్ ఉన్నాయి, సో ఇది 1 అవ్వాలి, ఇది 0 అవ్వాలి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యువర్ పారిటీ కాన్సెప్ట్. ఓకేనా? సో టోటల్ గా ఓకే, మనం ఇచ్చిన ఇది ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఈ పారిటీ బిట్ యాడ్ చేయాలి. ఓకే, అది ఎప్పుడు కూడా
Odd parity ante odd number of ones undali, even parity ante even number of ones undali. That's the thing. Okay. So this is the way of finding odd parity bit and even parity bit in the case of 8421, means our binary coded decimal concept. Okay. By using this parity concept in the next video, I am going to explain Hamming code, which is very, very important. Okay. Thank you very much. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.